కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సమర్థవంతంగా సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు నడిపిస్తున్నారని, అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించేందుకు తీర్మానం చేయటం వల్ల టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రం వేణు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక వైజంక్షన్లో ఉన్న ఆనం రోటరీ హాల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఎర్రవేణు మాట్లాడుతూ, ఆంధ్రులు గర్వంగా అమరావతి మా రాజధాని అని చెప్పుకునేలా తీర్చిదిద్దడం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతుతో ఈ చట్టబద్ధతకు ఆమోదం లభిస్తుందన్నారు. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు ఇంకా 14 నెలలు మాత్రమే సమయం ఉందని, అధికారులు శాశ్వత ప్రతిపాదికన నగరంలో అభివృద్ధి పనులు చేపట్టేలా అధికారులు కార్యాచరణ చేయడం లేదని విమర్శించారు. నగరంలో గాలి కాలుష్యం, నీటి కాలుష్యం అధికంగా ఉన్నాయని, వాటి నిరోధకానికి తీసుకుంటున్న చర్యలు కూడా శూన్యమని అన్నారు. అధికారులు ఇలాగే వ్యవహరిస్తున్న పుష్కరాల సమయంలో లక్షలాదిగా వచ్చే యాత్రికులు ఇబ్బందులు పడతారని, గోదావరి పుష్కరాలకు వచ్చే నిధుల్లో కొంత కేటాయించి వాటర్ వర్క్స్ను వెంకటనగరం వద్దకు తరలించాలని, ఫిల్టరేషన్ పాయింట్ కూడా అక్కడే నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, మేధావులు, సీనియర్లు, విద్యావేత్తలతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని ఆయన కోరారు. కనెక్షన్ ఇవ్వలే, ఎక్కడి నుంచి కూడా బయటికి పంపట్లే. ఎందుకు కట్టేట్టు? ఎందుకు అధికారులు దాని మీద దృష్టి పెట్టలేదు? సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటే ఎందుకు సవరించట్లే? ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా అధికారులను ఖచ్చితంగా మేము నిలదీస్తాం. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడే నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే, పుష్కరాల నిధులు చాలా పెద్ద మొత్తంలో రాబోతూ ఉన్నాయి. 15th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళే లోకల్ బాడీ ఏర్పడితే దాదాపుగా 500 కోట్ల రూపాయల గ్రాంట్స్ వస్తాయని వింటున్నాం. అదేవిధంగా స్పెషల్ గ్రాంట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పుష్కర నిర్వహణకి భారీగా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడైనా అధికారులు కళ్ళు తెరుచుకుని ఇటు వాటర్ రాజమహేంద్ర నగరవాసులకి పరిశుద్ధమైనటువంటి మంచినీరు అందించేటటువంటి విషయంలో నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎయిర్ పొల్యూషన్ అరికట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకు వస్తుంది ఎయిర్ పొల్యూషన్ అనేది? ఇవాళ కూడా సరైనటువంటి అంచనాలు లేవు. ఇక్కడ విపరీతమైన ఇండస్ట్రియలైజేషన్ లేదు, విపరీతమైన వాహనాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మన ఇరుకు రోడ్లకి ఇవి ఆకాశ హర్మ్యాలు లాంటి ఫ్లోర్స్ వచ్చేసాయి. ఇప్పుడు దాదాపుగా 6-7 అంతస్తులు కట్టేస్తూ ఉన్నారు. సో ఎయిర్ పొల్యూషన్ ఏదైతే కార్బన్ రిలీజ్ అవుతుందో వెహికల్స్ తోటి ఆ ఈ బిల్డింగ్లు దాటి పైకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఇక్కడే స్టాగ్నేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి రోడ్లకు సంబంధించి ఫ్లోరైడ్ బేస్లో వెహికల్స్ ఎక్కువ ఉండడం కూడా ఒక కారణం కావచ్చు. కానీ అంతకు మించి కారణాలు ఏమున్నాయనేది కూడా అన్వేషించాల్సిన అవసరం ఉంది. పుష్కరాల లోపు కనుక వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఈ రెండింటినీ కూడా అరికట్టకపోతే రేపు పుష్కరాలు వచ్చేటువంటి యాత్రికులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడే చేయలేనటువంటి వ్యక్తులు ఆ రోజున ఆదరాబాదరాగా వేల మంది పారిశుద్ధ్య కార్మికుల్ని, శాంతి భద్రతలు కాపాడడానికి వేల మంది పోలీస్ సిబ్బందిని ఇక్కడ పెట్టేస్తే ఆ 12 రోజులు నడపగలరేమో. కానీ తర్వాత వదిలి వెళ్ళిన వ్యర్థాలతోటి ఈ రాజమహేంద్రి కోలుకోవడానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా మనం అనుభవాలు చూసాం.